కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తారా లేదా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైందన్నారు. సూపర్ 6 పథకాలను నమ్మి కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ఇప్పటికైనా వ్యంగ్యంగా మాట్లాడటం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మానుకోవాలని సూచించారు. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 కొడతారా లేదా కూటమి ప్రభుత్వము? వచ్చి రాగానే చేతులు ఎత్తేసినారు. బ్యాట్ లేసే పరిస్థితే లేదు. 6 ఏం కొడతారని చూస్తూ ఉన్నారు. ఈరోజు సూపర్ 6 మీరు చెప్పినది అమలు చేయండి, ప్రజలు హర్షిస్తారు. ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చేదానికి ప్రయత్నాలు కూడా జరగని పరిస్థితి. పెన్షన్ అనేది కామన్గా రొటీన్గా వచ్చేటువంటి స్కీమ్. అది మిగతా ప్రతి మహిళకు ఇస్తామనేది ఏమైంది? అమ్మఒడి ఏమైంది? రైతులకు సహకారం పెట్టుబడి సాయం ఏమైపోయింది? ఆర్టీసీ ఉచితంగా బస్ సౌకర్యం ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? అదేవిధంగా యువతకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. 3000 రూపాయల పరిస్థితి ఏమైంది? ఊసి ఎత్తుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు అందరినీ కూడా ప్రజలను ఆశలు రేకెత్తించి మీరు చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదినారాయణ రెడ్డి ఎట్టంటాయంటే సూపర్ 6 మాట్లాడు, 6 కొడతానంటాడు. ఈరోజు బాల్ ఎదురుకన్నా బ్యాట్ లేచే పరిస్థితి లేదు. మీరు సూపర్ 6 అమలు చేస్తామన్నారు. జనాలు నన్ను అడుగుతున్నారు, అయ్యా సూపర్ 6 అన్నారు, అసలు ఈ బ్యాటే లేయట్లేదు, 6 ఎప్పుడు పోతుంది అని. ఈ 5 ఏళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితేనా? మీరు ఏమన్నా 6